అన్న ట్రిపుల్ ఉన్నాయి అటు పోరా అన్న రాకపోతే కన్నా जोड़ रहा तो बाबू इदाता मेरी गंगा कावेरी सन्नप्रकम कन्नड़ सर कन्नड़ वाटर ఇది బాగా టోటల్ 6 ఎకరాలు కాలంలో వచ్చే ఖరీఫ్ పంట నుండి మొత్తం కూడా మనము స్టేట్ గవర్నమెంట్ కడుతుంది 100 కాకపోతుండే 3 రోజుల క్రింద పడినటువంటి అకాల వర్షం రాళ్ల వర్షం మరి గాలి దుమానంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ముఖ్యంగా డిచ్పల్లి మండలంలో సుద్దులం కొరటిపల్లి ఆనపల్లి గ్రామాలు అదేవిధంగా ఇందల్వాయి మండలంలో నల్లవెల్లి దొన్కల్ మరి మెగ్ననాయక్ తాండా అదేవిధంగా సిరికొండ మండలంలో కూడా అక్కడ కొండాపూరు చివన్పల్లి ఏరియాలో చాలా గ్రామాలలో దగ్గర 6,000 ఎకరాలు నిజామాబాద్ రూరల్లో మొత్తం నిజామాబాద్ జిల్లాలో 20,000 ఎకరాల పంట నష్టం జరిగినట్టు మాకు అగ్రికల్చర్ ఆఫీసర్ అంచనా ఇచ్చారు. దాంట్లో ముఖ్యంగా వరి మొత్తం కూడా చేతికి అందినటువంటి పంట ఇవాళ నీటిపాలు కావడము అంటే మొత్తం రాలిపోవడము మరి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చాలా విచారకరం. మరి ఇవన్నీ పరిశీలించి రైతులకు ఒక భరోసా ఇద్దామని ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తప్పకుండా ఇవన్నీ మేము అంచనా వేసి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తాం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సో ఇవాళ రైతుకు నష్టం జరుగుతున్నది అంటే దానికి కారణం గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేనో వాళ్ళు ఈ రైతు పంట బీమా కట్టకపోవడం వల్లనే ఇలా రైతులకు ఏమాత్రం కూడా లాభం జరగలేకపోతుంది, అంటే ఈ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల. అయినా కానీ మరి ఇప్పుడు రాబోయే పంట నుండి అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం పెద్దలు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పంట బీమా పథకాన్ని పెద్ద ఎత్తున మొత్తం అమలు చేస్తూ ఉన్నాం. ఇది ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ క్రాప్ కాబట్టి దీనికి రాదు. సో
మరి వీళ్ళని కూడా కాపాడుకోవడానికి పూర్తి విధంగా మేము సహాయ సహకారాలు అందిస్తాం ప్రభుత్వం తరఫున అని చెప్పి రైతులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి రాబోయే కాలంలో ఈ యొక్క పంట బీమానే కాకుండా ఈవెన్ సబ్సిడీ కానీ ఏదైతే ఉందో ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్కు సబ్సిడీ కానీ మళ్ళీ విత్తనాలకు ఫర్టిలైజర్కు అదేవిధంగా హార్వెస్టర్ కానీ పనిముట్లకు అన్నిటి కూడా మరి ఈ ఏదైతే సబ్సిడీస్ ఇస్తున్నామో అవి కూడా కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఏం చేసిండ్రు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎకరానికి 10,000 రూపాయలు రైతు బంధు ఇస్తామని చెప్పారు. ఇచ్చే రైతు బంధు వచ్చిందో లేదో కానీ మొత్తం ఇవన్నీ కూడా బంద్ చేశారు. సో దాంతో ఇవాళ తీవ్రమైన నష్టాలకు రైతులు గురవుతున్నారు. కాబట్టి రైతులను కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యంగా ఇవాళ మేము 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా మరి పంటకు గిట్టుబాటు ఇస్తున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో పంట రుణమాఫీ కూడా చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ నష్టపోయిన రైతులను కూడా తప్పకుండా ఆడుకుంటాం. జై కాంగ్రెస్.